ఈ ఫోన్ బారమ్మా ఆ ఫోనా ఏమోనండి లైన్ బాగోట్లేదు ఏముందండి అలాగా అవుతుంది అదే కట్ అయిపోతుందని మరి ఎవరు చేసినా కట్ అవ్వట్లేదు మరి అయితే ఇదే కదా అయిపోతుందా నాకు ఫోన్ చేసింది అప్పుడు 2 సార్లు ఆ ఒక్క చిన్న ముక్క చెప్పడానికి 3 సార్లు ఫోన్ చేసింది సరే పిల్లలు బాగానే ఉన్నారా బాగానే ఉన్నారు సరే సరే అది ఒత్తులు చేయమానన్నా చేయలేదు ఇంకా మరొక 500 చేయమంటాను చేస్తే మొన్న ఎంత అయిందండి అలా 45 ఎంత అయిందమ్మా ఇచ్చిమన్నమాట డబ్బులు మొన్న మిగిలే కదా ఇచ్చిమన్నమాట కదా ఇచ్చాను అలాగే అలాగే అయితే అప్పటికి పప్పు చేయించేస్తానా అలాగే అలాగే ఈ లోపల ఒత్తులు ఒక 500 చేయమంటున్నా చేయకంటుందా అమ్మ కొంచెం లావుగా చేసేస్తుంది సన్నంగా అయితే బాగుంటుంది ఇంకా సన్నంగా ఉండాలా కన్నంలో బాగా దూరుతుంది కదా అవునవును బాగా లావుగా చేస్తాను చెప్తాను శనగపప్పు తగ్గించి కొంచెం సన్నంగా చేయమని ఆ కన్నంలోకి 2 ఒత్తులు దూరాలి కదా దూరట్లే తొందరగా అవి అసలు చిన్నవమ్మా స్కూళ్ళు అలాగే అలాగే చెప్తాను చెప్తాను సరే అయితే మాట్లాడారా ఎవరమ్మా ఎవరు నేడు పైన ఉన్నాను నేను మెట్ల మీద కూర్చోను తాత అంటే నేను ఊరుకోలేదు అది అన్నారని మీకు మాకు ఫోన్ చేయడం ఏంటండి అని అన్నాను ఏంటి అదే అన్నమేంటి మా ఆస్తిని రాయించుకొని సంతకాలు తీసి తోచేశారా అని చెప్పిందట ఎవరితోటి వాళ్ళ తాతతోటి వాళ్ళ తాత అంటాడు ఆ మాట తాత అంటున్నాడు అమ్మ ప్రవళికాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇలాగ అన్నది మీరట రాయించి తోచారట అని అన్నారట మీ అబ్బాయి తోటి ఏ గొల్లుగడ ₹1 సంపాదించేవనేది ఇంట్లో అదే మరి అని అన్నదని మీరు మాకు ఫోన్ చేయడం ఏంటండి అది పద్ధతేనా అసలు దాని పెళ్ళికి అమ్మివలసింది నా మరిది మా ఆయన లోన్ తీసుకొని దానికి పెళ్లి చేసామండి ఆ స్థలం పోకుండా ఉండడానికి మాకేం అవసరం అండి లోన్ తీసుకొని దానికి పెళ్లి చేయడానికి బాగుంది ఆ తాతగా రేపు పొద్దున ఆ స్థలం రాస్తే ఆ తాత తాగడానికి రాకుండా కాపాడుకుంటాడట స్థలమా స్థలము రాజుకి రాసిస్తే అది వచ్చి అడగడానికి వీల్లేదట కాపాడుకుంటాడట కాపాడుకోమన్నా మళ్ళీ అది మళ్ళీ స్థలం అడిగితే మనం ఇచ్చేయాలి ఉన్నాయి బోల్డ్ వాళ్ళు బాబు సంపాదించినవి ఇక్కడ అదే మరి బోల్డ్ సంపాదించి చచ్చిపోండి కదా వాళ్ళు అమ్మేసుకున్నాం మరి అది ఉంటే తెలుగుగా అన్నాడు అసలు నాకైతే ఎంత ఇది అనిపించింది అందుకే మేము ఊరుకోలేదు రాజు మీ చెల్లికి నీకు రాస్తాము పోయింది ఎలాగో పోయింది మా పరువు అప్పులే కదా మాకు మిగిలాయి ఇక ఆ స్థలం ఆ సగం బిడ్డు ఇప్పుడు లోన్ తీసి ఇచ్చేయాలి ఇక పిల్లల పేరు మీద డబ్బులు తీసి ఆ లోన్ తీసి ఏప్రిల్లో రాసి ఇచ్చేస్తే పేడ వదిలేస్తారు లోన్లో ఉంది కదా ఆ స్థలం అంతాను లోన్ పెట్టాలి కదా మరి అప్పు చేయాలి అందుకే ఇంకా 2 నెలలు టైం అడిగా ఈ 2 నెలల్లో నీ చెల్లిని తీసుకొచ్చుకొని మీ ఇద్దరికి రాస్తాం బాబు ఆడు వాటాలు చెల్లి తీసుకుంటాడో దానం చేసుకుంటాడో మనకు అనవసరం కదా మనకు అనవసరం అందుకే ఇద్దరి పేరు మీద రాసుకుంటాం
వాళ్ళు అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ఒక్క మాట మాట్లాడలేదండి. మరి ఏంటి మాట్లాడతాడు? ఆడు మాట్లాడినాడు కదా. మాట్లాడలేదు, నోట్లో పాలు తాగుతున్నాడు ఎటుకేపు పెట్టుకొని. నేను వద్దు వద్దని గుడ్డలు పెడుతున్నారు కానీ మన దగ్గరికి రాలేదు కనీసం. వాళ్ళ వైపే కూర్చున్నాడు. వెళ్తున్నప్పుడైనా ఏదని బాగానే ఉందా అని కూడా అడగలేదు. చూస్తున్నాను అలాగా అడుగుతాడేమోననేసి. సరేలే ఇంక మరి ఎత్తుకున్న తర్వాత చేసి తెలియజేస్తే అయిపోతుందిలే అని ఊరుకున్నాను. అంతే మరి. ఎప్పటి నుంచో అంటాను నేను, నాయన ఆడికి 2 అత్యంతాలు వేసేయండి, పెంచుర్రాలు వేసేయండి. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఆస్తి దొబ్బెత్తారట, డబ్బులు మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడతారు చెప్పండి. 2 అత్యంతాలు వేసేయండి, ఆడిని దాని మీద ఈడ్చేయండి అంటాను నేను. 3 లక్షలు అప్పు చేశారు, 2 లక్షలు అప్పు చేశాడు. 5 లక్షలు ఎవరి బాబు తీసుకొచ్చి పెట్టాడు మాకు. 2 లక్షలు అయితే ఇప్పుడు అప్పులు చేస్తారు, చక్కగా అలా వాటాలు పట్టుకొని తింగిపోతారు అన్నమాట. ఇంకేం మిగులుతుంది? అప్పులే మిగులుతాయి మాకు. ఇంకా తీసుకొచ్చి నెట్లో పెట్టుకున్నందుకు అప్పులు చేసుకొని వాళ్ళ బాబాయ్ మీద పెడదాం. పుణ్యమాట, ఆ పుణ్యం వాళ్ళని తీసుకోమని చెప్పారు. బాబు ఇవన్నీ చేసినందుకు నీ పుణ్యమే కదా బాబు అట. అవును పుణ్యం